గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ 2Bలో ఇంటిగ్రేషన్లో వెరీ షార్ట్లో రిమైనింగ్ చెప్తాను. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ log x dx. దీన్ని ఇప్పుడు ఎలా రాద్దామంటే ఇంటిగ్రల్ log x dxని ఇంటిగ్రల్ log x ఇంటూ 1 dx రాద్దాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్లో యూవీ ఫామ్లో ఉంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ దీనికి ఎలాగ అప్లై చేయాలి? యూవీ ఫామ్లో ఫస్ట్ ఫంక్షన్ ఏది? log x కదా. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ సెకండ్ ఫంక్షన్ అంటే 1 dx మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ సెకండ్ ఫంక్షన్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఈ సెకండ్ పార్ట్కి dx, మొత్తంకి dx. సో ఇప్పుడు log x ఇంటూ ఇంటిగ్రల్ 1 dx ఇస్ x మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ log x ఇస్ 1/x ఇంటూ ఇంటిగ్రల్ 1 dx ఇస్ x dx. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. సో ఇంటిగ్రల్ 1 dx ఫస్ట్ పార్ట్లో x log x దట్ ఈజ్ ఈక్వల్ టు x log x మైనస్ ఇంటిగ్రల్ 1 dx ఇస్ x ప్లస్ x రెండింటిలో కూడా కామన్ తీస్తే x ఇంటూ log x మైనస్ 1 ప్లస్ ఈ రకంగా చేయాలి ఇంటిగ్రేషన్. నెక్స్ట్ అంటే ఇది ఫార్ములాలో ఉంది కదా, అదే ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ x dx. ఈ రిజల్ట్ చాలా చోట్ల వాడతాం ప్రాబ్లమ్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ log x dx ఇస్ x log x మైనస్ x అనేది గుర్తుపెట్టుకోవచ్చు, లేదా x ఇంటూ log x మైనస్ 1 ప్లస్ అలాగే ఇప్పుడు ఇచ్చాం. ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ x dx ఇది కూడా అంతే, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ x ఇంటూ 1 dx. ఇందాకలాగే ఫస్ట్ ఫంక్షన్ అంటే సైన్ ఇన్వర్స్ x ఇంటిగ్రల్ సెకండ్ ఫంక్షన్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ d by dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ 1 dx. దీనికి dx జాగ్రత్తగా మళ్ళీ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x ఇంటూ x కదా మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x 1/√1 మైనస్ x ఫార్ములాస్ ఉన్నాయి కదా ఇంటూ x dx. ఇంటిగ్రల్ 1 dx ఇస్ x, ఇంటిగ్రల్ 1 dx ఇస్ x కదా, x dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x సైన్ ఇన్వర్స్ x మైనస్ అంటే 1 మైనస్ x స్క్వేర్ టీ స్క్వేర్ అనుకుందాం, ఎందుకంటే స్క్వేర్ రూట్లో ఉంది కదా, ముందర అది సింప్లిఫై చేస్తాం. ఇక ఈ రకంగా వస్తుంది అంటే మైనస్ 2x dx ఈజ్ ఈక్వల్ టు 2t dt. 2 క్యాన్సిల్ అయిపోతే x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ t dt. ఇప్పుడు దీంట్లో వేద్దాం, x dx ఉన్న ప్లేస్లో మైనస్ t dt రాసుకోవచ్చు. సో మైనస్ t dt బై స్క్వేర్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ కదా. సో అది సింప్లిఫై చేద్దాం. కిందదేమో టీ అయిపోతుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే టీ క్యాన్సిల్ అయిపోయి మైనస్ dt ఇది. సో ఈ రకంగా వస్తుంది. మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ప్లస్ dt ఇంటిగ్రల్ dt x సైన్ ఇన్వర్స్ x ప్లస్ ఇంటిగ్రల్ dt. ఇప్పుడు t అంటే ఏంటో వేద్దాం. x సైన్ ఇన్వర్స్ x ప్లస్ t అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ కదా. 1 మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్, t అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x అది సబ్స్టిట్యూట్ చేస్తాం ప్లస్ ఈ రకంగా చేయాలి. చాలా సింపుల్ అంత ఇంటూ 1 అని రాసుకోవడం, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అది వాడతాం. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ కాస్ x మైనస్ సైన్ x dx. ఇప్పుడు e పవర్ x ఇంటిగ్రల్ e పవర్ x ఇక్కడ మనకి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి లోపల, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఒక దాని తాలూకా డెరివేటివే ఇంకొకటి కదా, e పవర్ x ఇంటూ కాస్ x డెరివేటివ్ మైనస్ సైన్ x కదా. సో కాబట్టి ఏమిటి రాయొచ్చు, f ఆఫ్ x ప్లస్ f డాష్ x అని రాసుకోవచ్చు కదా ఇంటూ dx. f ఆఫ్ x తాలూకా డెరివేటివే ఇది, f ఆఫ్ x డెరివేటివ్ f డాష్ x కదా. సో కాబట్టి ఈ రకంగా చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x f ఆఫ్ x ప్లస్ c అన్న ఫార్ములా అన్నమాట. సో హియర్ f ఆఫ్ x ఏమో కాస్ x, f డాష్ x ఏమో మైనస్ సైన్ x. సో కాబట్టి దీని తాలూకా రిజల్ట్ ఏమొస్తుంది, e పవర్ x f ఆఫ్ x అంటే e పవర్ x f ఆఫ్ x అంటే ఏమిటి కాస్ x ప్లస్ అంతే. చాలా సింపుల్. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే
ఒక దాని తాలూకా డెరివేటివ్ లోపల రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక దాని తాలూకా డెరివేటివ్ ఇంకోటి కనుక అయితే ఫస్ట్ ఫంక్షన్ తాలూకా డెరివేటివ్ సెకండ్ ఫంక్షన్ కనుక ఉంటే ఈ రకంగా ఉంటే రిజల్ట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్. అంతే, అలా గుర్తుపెట్టుకుంటే చాలు. అంతే కదా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ దాని ప్రకారంగా ఈ రిజల్ట్ వేసుకో ఫార్ములా. ఆ రకంగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ tan x ప్లస్ log secant x ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కూడా అంతే, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో లాగ్ సెకంట్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ ఏంటవుతుంది 1/secant x లాగ్ ఎక్స్ అనుకుంది, సెకంట్ ఎక్స్ని ఎక్స్ అనుకుంది, లాగ్ ఎక్స్ డెరివేటివ్ అంటే 1/secant x. మళ్ళీ ఎక్స్ అని దేన్ని అనుకున్నాం, సెకంట్ ఎక్స్ డెరివేటివ్ సెకంట్ ఎక్స్ tan x. సో సెకంట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి tan x వస్తుంది. కాబట్టి ఈ రకంగా వచ్చింది. సో దేర్ ఫోర్ tan x ప్లస్ లాగ్ సెకంట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఇది చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ సెకంట్ ఎక్స్ ప్లస్ tan x అని రాసుకుంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఇదంతా చూస్తాం కదా. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఇగోటి లాగ్ సెకంట్ ఎక్స్, సారీ ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ tan x. దీని దగ్గర డెరివేటివ్ ఇగోటి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదేమో ఎఫ్ డాష్ ఎక్స్. సో కాబట్టి మనకి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ లాగ్ సెకంట్ ఎక్స్. లాగ్ సెకంట్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో, ఇక్కడ జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వదు. ప్లస్ నేను మళ్ళీ చెప్తాను ఇంకొకసారి. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో లాగ్ సెకంట్ ఎక్స్ అనుకున్నాం, దానికి డెరివేటివ్ కట్టాం ఎఫ్ డాష్ ఎక్స్. ఎంత వస్తుంది, 1/secant x ఇంటూ సెకంట్ ఎక్స్ tan x అంటే సెకంట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి tan x వచ్చింది. అంటే లాగ్ సెకంట్ ఎక్స్ తాలూకా డెరివేటివ్ tan x అయింది, కాబట్టి లాగ్ సెకంట్ ఎక్స్ రిజల్ట్లో వస్తుంది. అంతే కదా. ఈ పవర్ ఎక్స్ అంటే లాగ్ సెకంట్ ఎక్స్ ప్లస్ ఆ రకంగా. అంతే కదా మన ఫార్ములా. ఇది ఆ రకంగా చేయాలి. ఇలాగా ఏవి రెండు ఫంక్షన్స్ ఉండి లోపల ఒక దాని తాలూకా డెరివేటివ్ ఇంకోటి అయితే కనుక అది తీసుకుని డైరెక్ట్ ఏ ఫంక్షన్కి ఒరిజినల్ ఫంక్షన్ అదే రిజల్ట్లో వస్తుంది. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కూడా అంతే, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఈ పవర్ దట్ రిజల్ట్ ఈస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ముందర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ కూడా లాగ్ ఎక్స్ అని, ఎఫ్ డాష్ ఎక్స్ ఏమిటవుతుంది 1/x. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సెపరేట్ చేద్దాం 1/x ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు లాగ్ ఎక్స్ తాలూకా డెరివేటివే 1/x కదా. సో కాబట్టి లాగ్ ఎక్స్ మనకి రిజల్ట్లో వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ అంతే. ఆ రకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమిటి తీసుకోవాలి, దాని తాలూకా డెరివేటివ్ ఏమిటి వస్తుంది, అది జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అక్కడ కన్ఫ్యూజన్. నెక్స్ట్ మనకి ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ 9th 10th నేర్చుకుని ఉంటారు. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది, ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉంది. అవి ఇప్పుడు ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. లెట్ 1/x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b బై ఎక్స్ ప్లస్ 2. ఎల్హెచ్ఎస్ ఇదంతా ఇక్కడి వరకు కూడా రాస్తూ ఉండాలి ఎల్హెచ్ఎస్. సో 1/x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీద్దాం a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు న్యూమరేటర్స్ కంపేర్ చేయాలి, డినామినేటర్స్ సేమ్ కదా. సో 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1 పెడితే ఈ పార్ట్ 0 అయిపోతుంది. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ -2 పెట్టినప్పుడు ఈ పార్ట్ 0. ఆ రకంగా చేయాలి, ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1 పెట్టాము, పెడితే 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -1 ప్లస్ 2
విచ్ ఇంప్లైజ్ దట్ ఎందుకంటే సెకండ్ పార్ట్ 0 అయిపోయింది కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 పెడితే ఫస్ట్ పార్ట్ 0 అయిపోయింది, అంటే ఏ పార్ట్ 0 అయిపోయింది. 1 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ -2 + 1 అంటే బి ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసి దెన్ స్టార్ట్ టు డూ ఇంటిగ్రేషన్. అప్పుడు ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయడం మొదలెట్టాం. ఇంటిగ్రేషన్ చేయడం మొదలెట్టాం. ఈ రకంగా వచ్చింది. ఇంటిగ్రల్ 1/x+1 మైనస్ 1/x+2 dx. సెపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ 1/x+1 dx మైనస్ 1/x+2 dx. ఏమీ లేదు, అంత ఇంటిగ్రల్ 1/x ఫామ్లో ఉంది కదా. దానికి ఇంటిగ్రల్ 1/xకి dxకి ఏమిటి ఫార్ములా? log mod x. సో అదే వేసి log mod x+1 మైనస్ log mod x+2 ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మైనస్ ఉందో రెండు చోట్ల లాగ్ ఉంది కాబట్టి log a/b, log a మైనస్ log b అంటే log a/b. సో log mod x+1/x+2 ప్లస్. ఆ రకంగా చేయాలి. చాలా సింపుల్. పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద ముందర రెండింటిని కూడా విడగొట్టుకుని ఈ రకంగా ఎల్సిఎం తీసి న్యూమరేటర్స్ కంపేర్ చేస్తాం. సబ్స్టిట్యూషన్లో ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేస్తాం. అప్పుడు ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేయాలి, సెపరేట్ చేసి ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ ఇంకొక వీడియో సెర్చ్ చేస్తాం. థ్యాంక్ యూ.